జనవరి తర్వాతే ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. ఎన్నికల అధికారులు చెప్పారట. వాళ్ళే జనవరి అన్నారంటే అది ఫిబ్రవరి అవతల ఇంకా దూరం పోతుంది. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. ఇగో అది పూర్తయ్యే వరకు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టీకరణ. గతంలో నమోదైన కోర్టు కేసులతో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం. జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతల ఎదురుచూపులు. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం అంటూ ఇగో జూలైలో చివరిసారిగా ఓటర్ జాబితా సవరణ జరిగింది. గత జూలై నెలలో రాష్ట్ర ఎన్నికల సంఘం చివరిసారిగా ఓటర్ జాబితాను సవరించింది. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై తిరిగి కోర్టు ఆదేశాలతో నోటిఫికేషన్ రద్దు కావడం, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో ఓటర్ జాబితాను సవరించడం సాధ్యం కాలే. 2026 జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఓటర్ జాబితాను ప్రకటించగానే ఆ జాబితా ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరనుంది. అక్కడి నుండి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, ఆ తర్వాత సవరణకు షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం. ఇలా జనవరి 3వ వారం వరకు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఓటర్ జాబితా సవరణ తర్వాతే పోలింగ్ స్టేషన్లను ఖరారు చేయనున్నారు అంటూ ఇక్కడ ఎక్కడికించి ఇప్పట్లో రావట. ఇగో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం నేతలు ఎదురు చూపులు. ఎంత ఎదురు చూసినా ఇప్పుడైతే రావట. ఎక్కడికి వెళ్ళి జనవరి తర్వాత అంటున్నారు. సో దానికంటే ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి కొంత సెగదగిలింది, కొంత సురుకు అంటించిండ్రు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. కేసీఆర్ని ఎంత తిడితే మాకంత ఓట్లు వస్తాయి, కేసీఆర్ని ఎంత బదనాం చేస్తే మేమంత బయటపడతామని అనుకున్నటువంటి విధానం కాడికెళ్ళి ఎలా ఏమైందంటే వెనకకు పోయి వసదా రాదా అనే కాడున్నారు. ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్ పెడితే మళ్ళీ ఫలితాల మీద భయం ఉన్నది. గతంలో ఉంటుండే తిడితే వచ్చేస్తాయి మాకు, ఇప్పుడు అది అనుమానం ఉంది. అట్లాంటి అనుమానం ఉండే. ఇక ఆడికెంచి ఇప్పుడు ఇది పెడితే మళ్ళీ ఒకవేళ వెనక్కి పోతే, ఒకవేళ తగ్గిపోయినాయి అనుకో సీట్లు, మళ్ళీ పరువు పోతుంది కదా. మళ్ళీ అరే చూసిరా పార్టీ సింబల్ మీద పోటీ చేసిన ఎన్నికలు కూడా బిస్కెట్ అయినాయి అని మాట్లాడుకుంటారు మనోళ్ళే సోషల్ మీడియాలో. అక్కడ ఎందుకు గెలవలేకపోయాం? 18 నియోజకవర్గాల్లో సర్పంచ్ స్థానాలు తగ్గడంపై హస్తం సమీక్ష. ఇక 100కు 100 మీకే ఇస్తారు పొర్రిగా, 100కు 100 మీకే ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని మించిన లేడిగా, మీరే గొప్పోలిగా, మీరు సిపాయిలిగా, ఇక అవతలోడు పనేయడిగా. హరీష్ రావు సిరిసిల్ల, సిద్దిపేటల మరి రిజల్ట్స్ ఆడున్నాయి. గజ్వేల్ గురించి మాట్లాడారు కదా, మరి నీ సొంత మహబూబ్నగర్ జిల్లాలో కూడా రాలేవు కదా. మరి వేరే చోట వేరే నాయకులు పనిచేయరా? ఇక మొత్తం మనదే ఉంటుందా? అంత మనదే నడుస్తుందా? మన తప్పిదాలు లేవా? మనం రైతుల్ని ప్రజలను ఆగం చేసేది లేదా? సో ముఖ్యమంత్రి రేవంత్, మీనాక్షి, పిసిసి చీఫ్ మహేష్ల మధ్య చర్చ. 5గురు ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ చేసి అడిగిన సీఎం, నివేదిక ఇవ్వాలని ఆదేశం. రెబల్స్ స్వతంత్రులుగా పోటీ చేయడానికి కారణాలపై ఆరా. మరికొందరు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లకు పిసిసి చీఫ్ ఫోన్ అంటూ ఇక్కడ మొత్తానికి ఆ లొల్లంతా ఏంటంటే, అరే ఎందుకు మిస్ అయినాయి, ఎందుకు వస్తలేవు ఆ సీట్లు అంటే, ఎట్లా పోయినాయి, ఇట్లా పోతే మళ్ళీ రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిస్థితి ఏందని అడగడానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ వార్త ఒకటి ఉంది.